కాబట్టి నా ఇష్టారీతిన నా నోరేసుకుని ఎట్లా వాగినా రేపొద్దునన్న రోజున ఒకవేళ కర్మగాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇస్తే మళ్ళీ నన్ను పక్కన పెట్టుకుంటాడు, ఏదో ఒక మినిస్ట్రీ ఇస్తాడు, నేను ఇలానే మురిగాను అంటే ఇట్లానే హ్యాపీగా నాకు ఒక పొజిషన్ అక్కడ సెక్యూర్డ్ గా ఉంటుంది అని చెప్పేసి ఒళ్ళు బలిసి మాట్లాడుతుంది సార్. అంతేగాని ఆమెకు కూడా తెలుసు క్లియర్ గా ఇక్కడ ఎలా స్పందించాలి అసలు. కాదండి, ఆవిడ అసలు ఇక్కడ లేరు మొన్నటిదాకా, సడన్ గా వాలిపోయారు. చెన్నైలోనే ఉంటున్నట్టున్న వార్తలు వస్తూ ఉన్నాయి. అది ఆర్పి గారే చెప్పాలి మరి. సార్ ఒకటి మీకు క్లియర్ గా చెప్తా సార్, ఈ రోజు అంటే జగన్మోహన్ ఆవిడేదో తమిళనాడు రాజకీయాల వైపు కూడా చూస్తున్నట్టుగా ఆ మధ్య ఏదో వార్తలు వచ్చినాయి కదా, అంటే ఉండట్లేదు ఎక్కువ. విజయ్ గారు పొమ్మన్నాడంట సార్, తలపతి విజయ్ గారు పొమ్మన్నాడంట. వద్దు తల్లి నీ ఐరన్ లెగ్ నాకు వద్దు అన్నాడు. నిజంగా అదొక డౌట్ వస్తుంది సార్, ఐరన్ లెగ్ అంటే ఏంటో అనుకున్నా. ఆ రోజే ఈ ఘటన జరిగిన పొద్దున్నే ఆ మహాతల్లి వెళ్ళి దర్శించుకుని వచ్చిందంట. ఒకవేళ నిజంగా ఐరన్ లెగ్ అనే కనుక ఉంది కాబట్టి దయచేసి ఇలాంటి మంచి సందర్భాలు ఉన్నప్పుడు, లేకపోతే ముఖ్యమైన రోజులు ఉన్నప్పుడు, పవిత్రమైన రోజులు ఉన్నప్పుడు ఇలాంటి మహిళను దూరంగా ఉంచాలి సార్ అలాంటి వాటికి. అమ్మో, ఏంటి అంత పెద్ద మాట అన్నారు? మరి అంతే కదా సార్, ఐరన్ లెగ్ అనేది ఆమెకున్న ముద్ర. నిజంగానే ఆ రోజు పొద్దున్న ఆమె సందర్శించుకుంది స్వామివారిని. లేకపోతే ఏంటి సార్, ఒక ఎక్స్ టీటీడీ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడు, లడ్డు విషయంలో మీరు రాజకీయం చేశారు కాబట్టి స్వామివారంట ఆగ్రహం వ్యక్తం చేశారంట. అదే విషయం ఈ శ్యామల అనే ఆమె ఒక ఎక్స్ యాంకర్ బయటకు వచ్చి ఇలానే చెప్తుంది, కొండపైన జరిగిందని చెప్తుంది. ఎంత దారుణం అంటే కొండపైన స్వయంగా స్వామివారి నెలకొన్న అవగాహన లేకుండా మాట్లాడడం, అవగాహన లేకుండా ఇలాంటి అసలు ఏం జరిగింది ఎక్కడ జరిగిందో లేదు, ముందు మనం విమర్శిద్దాం అన్న రీతిని వచ్చినట్టు ఉంది మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే. మరి ఆవిడ అంతే వచ్చినట్టున్నారు సార్. ఆమె ట్విట్టర్ లో ట్వీట్ వేసింది, వీడియో చేసింది, ఏమంటుంది, అయ్యా మీరు సేవ్ చేయండి లేకపోతే డిలీట్ చేస్తారు. అయ్యా ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి నీకు దండం పెడతామయ్యా, వీళ్ళు చేసిన పాపాలకి సామాన్య ప్రజల్ని ఏమి చేయకయ్యా, నువ్వు కన్నెర చేయకయ్యా అంటే ఏంటి సార్, స్వయంగా దేవుడికే